వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ కురుమూర్తి స్వామి వనపర్తి పట్టణంలో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తరధార దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం గుండా శ్రీ విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్య పరంపరాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిరూపమైన శ్రీ కురుమూర్తి స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఇందుకోసం ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఇక అదే విధంగా వనపర్తి పట్టణంలోని శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడమే కాకుండా వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చకులు. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వనపర్తిలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉత్తర ద్వారాన మేము మా సతీ సమేతంగా మరియు వనపర్తి ప్రజలందరూ దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వనపర్తి తాలూకాలో ఉన్న వనపర్తి నియోజకవర్గంలో అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి సేవ చేసి ప్రజల మనల్ని మరొకసారి వనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మన వనపర్తి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు అత్యంత వైభవంగా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈరోజు ఉదయము స్వామివారు గరుడవాహన సేవ మీద ఆలయం చుట్టూ భక్తులను అందరినీ కూడా పలకరిస్తూ తర్వాత ఆలయాలకు వచ్చిన తర్వాత ఉత్తర ద్వార దర్శనంలో స్వామి అక్కడ వేంచేపు చేసిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ఆ యొక్క ఉత్తర ద్వార పూజ చేయడం జరిగింది. తర్వాత స్వామివారు వేదిక మీద వేంచేసి చేసిన తర్వాత భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా ఉత్తర ద్వారం గుండా ఎవరైతే దర్శనం చేసుకుంటారో అటువంటి వాళ్ళకు తప్పకుండా ముక్తి కలుగుతుంది, పరమపద కలుగుతుంది. రోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆనవాయితుంది. ఎవరైతే ఈ యొక్క ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటారో అటువంటి వాళ్లకు అనేక రకాలటువంటి కోటి జన్మల పుణ్యం వాళ్ళకు లభిస్తుందని చెప్పేసి తర్వాత వాళ్ళందరికీ కూడా ముక్తి లభిస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. వాటి అందరూ కూడా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు రాత్రి 9:30 వరకు కూడా నిరంతరము స్వామి యొక్క దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. దాదాపు ఒక 40,000 మంది వరకు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఆనవాయితీ మన దగ్గర ఉంది. వాటి అందరూ కూడా భక్తులు వచ్చేసి ఈ యొక్క స్వామివారి యొక్క సేవలు చేసుకోవాలని చెప్పి దర్శనం చేసుకోవాలని చెప్పేసి కూడా అయింది. జై శ్రీమన్నారాయణ.